బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇంటి వద్ద కీలక పరిణామం చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపి వెళ్లిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్లను, జెండాలను ఆయన అనుచరులు తొలగించారు. అయితే ఇది ఆయన పార్టీని వీడబోతున్నారనే సంకేతాలను బలపరుస్తోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా జీవన్ రెడ్డితో చర్చలు జరిపినప్పటికీ ఆయన శాంతించినట్లు కనిపించడం లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. మరోవైపు జీవన్ రెడ్డి నివాసానికి భారీ సంఖ్యలో అనుచరులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇక జీవన్ రెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు తన అనుచరులు, కార్యకర్తలతో జీవన్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన తన రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ అనుబంధం, కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది. కొంత కార్యకర్తల ఒత్తిడి, ఇక్కడటువంటి ప్రస్తుత దృష్ట్యా వారు కొంత ముందుకెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. ఏఐసిసి వారిని వదలదలుచుకోలేదు. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసిసి నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది. రాజకీయంగా వారి అనుభవాన్ని పంచుతూ వచ్చినారు. అందుకే వాళ్ళ జగ్త్యాలు వచ్చి వారిని ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మళ్ళొకసారి పునరాలోచించుకోవాలని వారికి విన్నవించడం జరిగింది. రాజీనామా చేయరనే ఆశతో నేను పోతా ఉన్నాను. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ అనుబంధం, కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది. కొంత కార్యకర్తల ఒత్తిడి, ఇక్కడటువంటి ప్రస్తుత దృష్ట్యా వారు కొంత ముందుకెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. ఏఐసిసి వారిని వదలదలుచుకోలేదు. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసిసి నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది. రాజకీయంగా వారి అనుభవాన్ని పంచుతూ వచ్చినారు. అందుకే వాళ్ళ జగ్త్యాలు వచ్చి వారిని ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మళ్ళొకసారి పునరాలోచించుకోవాలని వారికి విన్నవించడం జరిగింది. రాజీనామా చేయరనే ఆశతో నేను పోతా ఉన్నాను. హలో ఇక జీవన్ రెడ్డిని కలిసేందుకు కూడా ఇటు టీపీసీసీ నేతలు ఒక్కొక్కరుగా ఇంటికి వెళ్లి ఆయనని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంటికి వెళ్లి మరి అడిగినా ఇటు జీవన్ రెడ్డి అయితే వెనుకడిగే వేస్తున్నారు. ఇటు పార్టీకి సంబంధించి కూడా ఆయన ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. రేపు ఆయన తన అనుచరులతో కలిసి ఆ పార్టీ మార్పుకు సంబంధించి రేపు 10 గంటలకు తన అనుచరులు, కార్యకర్తలు అయితే జీవన్ రెడ్డి కీలక భేటీ నిర్వహించబోతున్నారు. అసలు దీనికి సంబంధించి అసలు జీవన్ రెడ్డి ఏమన్నారు అనే దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అధ్యక్షుడు జీవన్ రెడ్డి తో కొద్దిసేపటి క్రితమే భేటీ అయినటువంటి పరిస్థితి, అసలు ఏం జరిగింది, ఏమన్నా జీవన్ రెడ్డి మనసు మార్చుకున్నాడు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు మీ దగ్గర రావడం జరిగింది, ఏం మాట్లాడాడు, అంటే ఏమన్నా మనసు మార్చుకునేటువంటి అభిప్రాయం ఉన్నది? సహచరుడుగా పీసీసీ అధ్యక్షుడు ఏదైతుందో ఎవరే కానీ పార్టీలో వీడే పరిస్థితి ఏర్పడితే అది నిలుపుదల చేయించి కొనసాగింపు చేసే ప్రయత్నం చేయడం పీసీసీ అధ్యక్షుడు బాధ్యత భావిస్తారు. దాంతో పాటుగా ప్రెసిడెంట్ నాకుండేటువంటి ఒక సహచర్యం ఏదైతుందో దాదాపు 4 దశాబ్దాల పైగా మాకిద్దరికి సహచర్యం ఉన్నది. ఈ పార్టీలో కొనసాగితే బాగుంటుంది అనే ఒక భావన వ్యక్తం చేశారు. నేను ఉన్న పరిస్థితి చెప్పాను. తెలంగాణలో దాదాపుగా ఇప్పుడున్న లీడర్ల లోపల అత్యంత సీనియర్ లీడర్ గా మీరు ఉన్నారు. 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక రకంగా సేవ చేశారు. ఇటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు అంటే పార్టీ వీడడం చాలా నిజంగా బాధాకరం. అంటే ఏం డిస్కషన్ చేశారు మహేష్ కుమార్ గౌడ్? అంటే ఈ విషయాన్ని సోనియా గాంధీ కానీ లేకపోతే మీనాక్షి నటరాజన్ కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పారా? మిమ్మల్ని సమస్య
వారు కొనసాగాలని కోరిండ్రు. మరి ఇంటర్నల్ ఏం మాట్లాడిండ్రు అని చెప్పంటే నేను ఏం చెప్పాలి? ఉన్న సమస్య అందరికీ తెలుసు. ఇది బహిర్గత సమస్య. ఇదేదైతే ఉందో అంతర్గత సమస్య కాదు. ఇది పదవులతో ముడిపెట్టే సమస్య కాదు. అయిపోయా మరి. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి లోపల కీలకంగా ఉన్నారు మీరు. మొన్న ఎన్నికల టైం లోపల మేనిఫెస్టో కమిటీ లోపల కూడా కీలకంగా ఉన్నారు. పలు గా నేను నా పాత్ర పోషించిన. నేను 2014-18 మధ్య కాలంలో 3 ఉమ్మడి జిల్లాలలో ఏకైక శాసనసభ్యుడిగా ఎదుగుతుందో 10 సంవత్సరాలు అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి నేను పోరాటం చేసిన, కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో పాటుపడ్డ, తదుపరి శాసన మండలి సభ్యులుగా ఒంటరి పూర్తి చేసి శాసన మండలిలో అందరికీ ఏదైతుందో తెలిసిందే కదా. ఆనాడు పట్టభద్రుల అభిప్రాయం ఏదైతుందో నేను ప్రతిపక్ష పాత్ర పోషించాలి, పటిష్టంగా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి, ఒక ప్రశ్నించే గొంతుగా నిలబడాలని చెప్పి కోరుకొని నాకు అవకాశం కల్పించింది. ఆ అభిప్రాయాన్ని నేను నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మహేష్ కుమార్ తో మాట్లాడిన తర్వాత ఏమన్నా అభిప్రాయం మారేటువంటి నిర్ణయం మారేటువంటి అవకాశం ఉంది? చెప్పా కదా బాబు, మీ అందరి ముందు చెప్పా కదా. రేపు సమావేశం 10 గంటలకు. కాంగ్రెస్ పార్టీతో నాకున్న అనుబంధం రేపు చివరి దినం కాబోతుందని కూడా చెప్పాను. అంటే తర్వాత ఇప్పుడు జీవన్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? లెటర్స్ ఏ విధంగా పోతూ అభిప్రాయాలు అన్ని మీ ముందుకు వస్తాయి కదా. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం, భవిష్యత్తు కోసం పాటుపడ్డారు బాబా. అది ఏ విధంగా నేను దాన్ని నరేట్ చేస్తా చూస్తారు కదా. ఏ విధంగా నరేట్ చేస్తా చూస్తారు కదా అంటున్నా. ఖచ్చితంగా అయితే రేపు పార్టీకి రాజీనామా చేసి అదే అభిప్రాయంతో మొత్తానికి అయితే ఖచ్చితంగా టిపిసిసి అధ్యక్షుడు వచ్చి మంతనాలు దాదాపుగా 40 నిమిషాల పైగా కూడా ఇక్కడ మంతనాలు చేశారు. కానీ జీవన్ రెడ్డి గారు తాను ఏదైతే రాజీనామా చేస్తానని చెప్పి ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకునేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాను, ఎట్టి పరిస్థితి లోపల కూడా నిర్ణయం లోపల మార్పు లేదు అని చెప్పి జీవన్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరా పర్సన్ అంజు శ్రీనివాస్, బిగ్ టీవీ, జగిత్యాల. ఆగనే ఇట్స్ చూడు.